క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున ప్రేమపూర్వకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? ఈనాటి వాక్యం వినడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? ఫిబ్రవరి మాసం 28వ తారీఖు 2026వ సంవత్సరం మరొక మాసంలో ఆఖరి దినాన్ని ప్రవేశించడానికి దేవుడు మనకు తన కృపనిచ్చారు. ఈ మాసం అంతా కూడా మరి దేవుడు తన కృపలో తన దయలో మనల్ని భద్రపరిచి అనేకమైన ఒడిదుడుకుల నుంచి ప్రభు మనం తప్పించిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం. మరి నాటి వాక్య ధ్యానం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. పూర్తి వచనం. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఈనాటి వాక్యానికి టైటిల్ మరణాన్ని చీల్చిన మహారాజు. మరణాన్ని చీల్చిన మహారాజు. హెబ్రీయులకు రాసిన ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది అంటే యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన యూదా క్రైస్తవులకు ఈ యొక్క పత్రిక వ్రాయబడింది. వారు యూదా మత సంబంధమైన సాంప్రదాయాలు పెరిగిన వాళ్ళు. దేవాలయం గురించి బలుల యొక్క వ్యవస్థకు అలవాటు పడిన వారు. అయితే అదే సమయంలో వారు యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నందుకు ఎంతో హింసను ఎదుర్కొంటున్నవారు. అందుకే ఈ యొక్క రచయిత, ఈ పత్రిక యొక్క రచయిత 10వ అధ్యాయం 32వ వచనంలో వారు చాలా నిందలు అనుభవించారని, అవమానించబడ్డారని, బాధలు పొందారు అని చెప్పి అక్కడ రాయడం మనం చూస్తాం. ఈ పత్రికను అందుకున్న యూదా క్రైస్తవుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉండేదంటే, వారి యొక్క మనస్తత్వం, వారికి దేవాలయం చాలా ప్రాముఖ్యమైన స్థలం, దేవుని యొక్క సన్నిధి నిలిచి ఉండేదని. బలి అర్పించే విధానం, పాపక్షమాపణ వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనది. ప్రధాన యాజకుడు, మధ్యవర్తి అని. కానీ ఈ రచయిత ఏం చెప్పాలి అనుకున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు దేవాలయం కంటే గొప్పవాడు, వారు అర్పించే బలుల కంటే కూడా గొప్పవాడు, ఆయనే ప్రధాన యాజకుడు అనే విషయాన్ని స్పష్టంగా ఈ పత్రికలో తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా యూదులకు మోషే అత్యంత ప్రధానమైన గొప్ప ప్రవక్త కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మోషే కంటే కూడా గొప్పవాడు అన్న విషయాన్ని కూడా ఈ పత్రికలో స్పష్టం చేశాడు. వారు దేవదూతల్ని చాలా గౌరవించేవారు. యూదా సంప్రదాయాల్లో ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా ఇవ్వబడింది అనే నమ్మకం ఒకటి ప్రచురంలో ఉండేది కనుక 1వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభు దేవదూతల కంటే కూడా గొప్పవాడు, ఉన్నతుడు అన్న విషయాన్ని ఈ యొక్క పత్రిక రచయిత స్పష్టం చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. శోధన ఎదుర్కొంటున్న ఈ విశ్వాసులకు ఈ పత్రిక రచయిత స్పష్టంగా చెప్పాలి అనుకుంటున్నది, వాళ్ళు చాలా హింసను ఎదుర్కొంటున్నారు. తిరిగి ఆ యొక్క యోధా మత ఆచారాలకు, అలవాట్లకు వెళ్ళిపోవాలేమో అనే ఒత్తిడిలో వారు ఉన్నారు. అంతేకాకుండా విశ్వాసంలో చాలా అలసిపోయి ఉన్నారు వారు. అందుకు ఈ రచయిత చెప్తున్న మాట ఏంటంటే, మీరు విశ్వసిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు, దేవదూతల కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, యాజకుల కంటే గొప్పవాడు, దేవాలయం కంటే కూడా ఆయన గొప్పవాడు అంటూ మీరు కోల్పోతున్నది, లేదంటే మీరు పొందుతున్న శ్రమ మీరు పొందబోయే మహిమ కంటే కూడా చాలా చాలా చిన్నది. అంటే మీరు పొందుతున్న శ్రమలు చాలా అల్పమైనవి, కానీ మీరు పొందే గొప్ప మహిమన్నదే అది దేవుని అద్భుతమైనది, మహత్తరమైనది అని ఒక అద్భుతమైన ప్రోత్సాహంతో, హెచ్చరికతో ఈ యొక్క పత్రికను ఈ యొక్క రచయిత రాసినట్లుగా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా గంభీరమైన హెచ్చరికలు ఉన్నాయి, కానీ వాటి వెనుక చాలా అద్భుతమైన దేవుని యొక్క ప్రేమ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో పదే చెప్పబడుతున్నది, విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోవద్దు, స్థిరంగా ఉండండి, విశ్వాసపు పరుగులో ఓపికతో పరిగెట్టండి అంటూ రచయిత పదే మరి శ్రమ పడుతున్న ఈ యొక్క క్రైస్తవులకు, విశ్వాసులకు అందిస్తున్న అద్భుతమైన లేఖ ఈ యొక్క భాగం. అయితే 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకున్నట్లుగా ఇక్కడ చెప్పబడుతున్న ఈ యొక్క మాట, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఈ మాట ఎందుకు వ్రాయాల్సి వచ్చింది రచయిత అంటే, వారు చాలా మరణ భయంతో జీవిస్తూ ఉన్నారు. రోమా సామ్రాజ్యపు యొక్క ఒత్తిడి క్రైస్తవుల పైన ప్రతి దినదినము కూడా హింస పెరుగుతున్న దినాలవి. అందుకు రచయిత చెప్తున్న మాట, మరణం మీ పైన
అధికారం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఇప్పటికే ఆయన మరణాన్ని గెలిచాడు అన్న విషయాన్ని స్పష్టపరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వచనంలో చెప్పబడుతున్న మాట, ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మనిషిగా రక్తంలో మాంసంలో ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఆయన పిల్లలమైన మనము రక్త మాంసములలో మనం ఉండగా ఆయన కూడా వాటిలో పాలు పంపులు పొందుకొనవలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించడానికి ఎక్కడి నుంచో దూరం నుంచి ఆయన ఒక చక్కటి వాక్కునిచ్చి, ఆయన ఒక చక్కటి పిలుపును ఆయన మన స్థానంలోనికి ఆయన వచ్చాడు. మనం నిలబడవలసిన స్థానంలో ప్రభు నిలబడ్డాడు. ఆదాము ద్వారా పాపం లోకంలోనికి ఎలా వచ్చిందో, పాపం ద్వారా మరణం ఎలా అయితే లోకంలోనికి వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభు కూడా రెండవ ఆదాముగా ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 15:45 వచనంలో మనం అక్కడ చదువుతాం. ఆ సమస్య శరీరంలో ఉంది కనుక పరిష్కారం కూడా ఆ శరీరంలోనే రావాలి. గనుకనే దేవాది దేవుడు మనిషిగా మానవుని రూపంలో ఆయన రావాల్సి వచ్చింది. మనం ఎదుర్కొనే ప్రతి శోధన కూడా ఆయనకు తెలుసు. ఆయన అనుభవం లేనివాడు కాదు. ఆయనకు ఆకలంటే ఏంటో తెలుసు, దాహం అంటే ఏంటో తెలుసు. ఆయన ఏడ్చాడు, నొప్పును భరించాడు, అవమానించబడ్డాడు. వాక్యం శరీరధారి అయి అంటాడు యోహాను సువార్త 1:14 వచనంలో. అవును, మన మధ్యన ఆయన శరీరధారిగా ఆయన నివసించాడు. ఎందుకంటే మన బాధలను ఆయన అర్థం చేసుకోవడానికి. మన బాధ ఏమి ఆయనకి తెలియంది కాదు. ఆయన మనల్ని అర్థం చేసుకునే రక్షకుడు. జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అని చెప్పబడుతుంది. ఏమవుతుందో అనే భయం. ఈ హెబ్రీ విశ్వాసులకు కూడా శ్రమ ఎదురవుతుంది. అవమానం, కష్టం, దుఃఖం, వేదన, బాధ. ఏమైపోతాము అనే భయం. ఈ రోజుల్లో కూడా అనేక మందికి ఇదే. నా యొక్క ఆరోగ్యం ఏమైపోతుంది, నా కుటుంబం, నా భవిష్యత్తు ఏంటి, ఇలాంటి అనేకమైన భయాలు మనలో పదే మనల్ని పలకరిస్తూ ఉంటాయి. అయితే వినండి, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన కొరకు ఆయన చనిపోయాడు. చనిపోవడం అంటే ఆయన ఓడిపోలేదు, యుద్ధములో ఆయన గెలిచాడు. కొలస్సీలు రాసిన పత్రిక 2:15 వచనం, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధనులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శత్రువు గెలిచిన రోజు కదది. గుడ్ ఫ్రైడే అంటే మనకి శుభము, లోకానికి ఒక మంచి చేసిన దినం అది. శత్రువు యొక్క పరాజయం అయిపోయిన రోజు, శత్రువు ఓడిపోయిన దినం. మరణాన్ని ఎలా జయించాడు, ఇది గొప్ప ఆధ్యాత్మికమైన వ్యూహం. శత్రువైన సాతానుడు అనుకున్నాడు, యేసు చనిపోతే సిలువ మీద అంతా అయిపోతుంది, అంతం అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడో తెలుసా? మరణములోనికి ప్రవేశించి మరణాన్ని లోపల నుంచి ఆయన పగలగొట్టాడు. ప్రకటన గ్రంథం 1:18 వచనంలో, ఇదిగో నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములో కూడా నేను సజీవుడినై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయన్నాడు ఆయన. ఇది ఓటమి కాదు, విజయం. ఇంకా అర్థం అవ్వడానికి ఉదాహరణకు, ఒక రాజు ఒక శత్రువుని కోటలోనికి ప్రవేశించి ఆ కోట యొక్క గేట్లు తెరవాలి, బయట నుంచి తెరవలేడు. లోపలికి ప్రవేశించి తెరిచినట్లే యేసుక్రీస్తు ప్రభు మరణం అనే కోటలోనికి వెళ్ళి తలుపులు తెరిచాడు. ఎందుకంటే మనం అందరము కూడా మరణ భయము లేకుండా దాస్యత్వము నుంచి మనం విడిపించబడ్డానికి. అందుకే ఆయన రక్త మాంసములలో ఆయన పాలివాడాయి మనల్ని విడిపించాడు. ఆయన జీవితకాలము కూడా మరణం భయముతో బ్రతుకుతున్న మనము విడిపించబడాలి. ఇక మనం ఎందుకు భయపడాలి? చాలా మంది జీవిస్తున్నారు అన్న పేరుంది కానీ భయంతోనే బ్రతుకుతున్నారు. ఆందోళన, నిరాశ, భవిష్యత్ ఏమైపోతుందో అన్న భయం. ఈరోజు నీ వాక్యం వింటున్న మీకు, మీ భయం మీ యజమాని కాకూడదు. అంటే నీ భయం నీ జీవితాన్ని రూల్ చేయకూడదు. నీ భయం నిన్ను కట్టి పడేసేదిగా ఉండకూడదు. మరణం నీ జీవితపు ముగింపు ఎప్పటికీ కూడా కాదు. అపవాదికి నీ మీద అధికారం లేదు. 2 తిమోతి రాసిన పత్రిక 1:7 వచనంలో పౌలు తిమోతికి మాట చెప్తాడు, ఇదిగో దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఎంతమంది ఇంకా పిరికితనంతో భయంలోనే బ్రతుకుతూ ఉన్నవారు? అయితే ఈ రోజున ఒక అద్భుతమైన గుడ్ న్యూస్. యేసుక్రీస్తు నీ కొరకే భయమునకు లోపడిన నిన్ను విడిపించడానికే ఆయన రక్త మాంసములలో పాలువాడయ్యాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభుని బాధను అర్థం చేసుకోగలడు. ఆయన మరణాన్ని ఓడించాడు. శత్రువు యొక్క అధికారాన్ని నిరాయుధులుగా చేసేసాడు. ఆయన అధికారము లేనివానిగా చేసేసాడు. గనుక ఇక నువ్వు భయానికి ఎప్పటికీ కూడా నువ్వు బానిసవు కాదు. యేసుక్రీస్తు ప్రభు మానవునిగా జన్మించి
మన స్థానంలో నిలబడ్డాడు. మనము మోయవలసిన పాప భారాన్ని మన ప్రభువు మోసాడు. మరణపు అంచుల వరకు కూడా సిలువ మరణం పొందినంతగా అని తాను మన కొరకు తగ్గించుకున్నాడు. మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు. ఇక జీవితం నువ్వు భయంతో కాదు, విశ్వాసంతో ముందుకు సాగండి. భయం అనే బానిసత్వంలో ఉండొద్దు. మరణాన్ని చీల్చిన రారాజు మన రక్షకుడు. జీవితంలో ఒత్తిడిలు ఎదుర్కొంటున్నారా? మీ విశ్వాసం మీద దాడులు జరుగుతున్నాయా? దాడి అపవాదు చేసేది భవిష్యత్తు అనే భయం మీలో ఉందా? అయితే ఒకటి, ఈ యొక్క పత్రిక ద్వారా హెబ్రీలకు రాసిన ఈ యొక్క రచయిత మనకు జ్ఞాపకం చేస్తున్నది ఒక్కటే, వెనక్కి వెళ్ళిపోకండి. క్రీస్తు యేసు ప్రభువులో ధైర్యంగా నిలబడండి. ఓటమి గురించి భయపడొద్దు. యేసుక్రీస్తు ప్రభుని జీవితానికి ఆయన సరిపోయిన దేవుడు, ఆయన శ్రేష్ఠుడు. అంతిమ విజయం యేసుక్రీస్తు ప్రభుదే. అట్టి విజయంతో దేవుడు మీ జీవితాన్ని నింపి బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవా, పునరుద్ధానపు శక్తి కలిగిన మా ప్రభా, మీ శక్తివంతమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ రోజున మీ సన్నిధానానికి మేము ధైర్యంగా వస్తున్నాం. ఎందుకంటే నువ్వు మా రక్షకుడు, మా ప్రభుడు. అవును ప్రభా, మా కోసం నువ్వు బాధను అనుభవించావు. మా పాపమును మోసం మా స్థానంలో మీరు నిలబడ్డారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరణ భయము కలిగిన మమ్మల్ని విడిపించుటకే ఈ లోకానికి వచ్చిన దేవా, మా ప్రతి ఆందోళన నీకు తెలుసు. మా భవిష్యత్తు యొక్క భయాలు నీకు తెలుసు. నిరాశలో మేము మునిగిపోయినప్పుడు దేవా, మమ్మల్ని ధైర్యపరచడం నీకు తెలుసు తండ్రి. ఈ వాక్యం ద్వారా నాయన, శత్రువుకి మా మీద అధికారం లేదని, మరణం మా జీవితపు ముగింపు కాదని, నీవే మా విజయమని ప్రభా, మరొకసారి నువ్వు స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, ఇక ఈ వాక్యం వెంటనే ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కొక్కరిలోని కూడా నీ శక్తి కలిగిన ఆత్మను మీరు నింపమని అడుగుతున్నాం దేవా. ధైర్యంతో నీ బిడ్డలు నింపండి. ప్రతి భయం నుంచి విడుదల చేయండి దేవా. నీకు వందనాలు. ఎదుర్కొంటున్న ప్రతి జీవిత సమస్యలను కూడా ప్రభా జయించే శక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించండి, బలపరచండి. చేస్తున్న ప్రార్థనలు ఆలకించండి, కుటుంబాలను కట్టండి, నిలబెట్టండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి మంచి నడిపింపుని నువ్వు దయచేదేవా. అయా మరి ఇదిగో పరీక్షలు మంచి ఉత్తీర్ణత ప్రభా నీ బిడ్డలకు మీరు దయచేయమని, బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి ప్రభా. నూతన గృహాలు కట్టుకుంటున్న వారిని, నూతన వాహనాలు మరి కొనుక్కుంటున్న వారిని మీరు నిశ్చయంగా దీవించండి, బలపరిచమని అడుగుతూ, ఇంకును ప్రభా ఆధ్యాత్మికమైన సత్యాలతో ముందుకు సాగుటకు నీ కృపను మాకు మెండిగా దయచేయమని ప్రభా, ఈ దినమున నీ బిడ్డలు ఆరంభిస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కూడా మీరు తోడండి, నడిపించండి. నీ ఆత్మ సహాయం దయచేయండి. ప్రతి శోధన నుండి నీ బిడ్డలను తప్పించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.